ఇన్స్టాగ్రామ్లో ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న టాపిక్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష. ఈ అగ్ని పరీక్ష గేమ్ షో ఏంటంటే ఒక కామన్ మ్యాన్ని బిగ్ బాస్ హౌస్ లోపల పంపడానికి పెట్టిన గేమ్ షో. అయితే ఈ గేమ్ షోలో ఆల్రెడీ టాప్ 15 సెలెక్ట్ అయిపోయారు. ఇప్పుడు ఈ టాప్ 15లో ఎవరు టాప్ 5 వచ్చి ఎవరు బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్తారు, ఎవరు బయటికి వెళ్ళాలి అన్నది జడ్జెస్ ఇచ్చిన టాస్క్ని బట్టి ఉంటుంది. అయితే ఇందులో ఆడిషన్స్లో చాలా బాగా ప్రూవ్ చేసేసుకొని ఇప్పుడు ఇచ్చిన టాస్క్లో అతను ప్రూవ్ చేసుకోలేని మనం మర్యాద మనీష్ గారి గురించి మాట్లాడదామని అనుకుంటున్నాం. అయితే ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. నేను చూసిన లాస్ట్ 2-3 ఎపిసోడ్స్ నుంచి మన మర్యాద మనీష్ గారు అసలు అంటే ఎక్కడ స్ట్రాటజీ వాడుతో అక్కడ వాడేసి, ఎక్కడ వాడాలో అక్కడ వాడకుండా అతను కన్ఫ్యూజ్ అయిపోయి గేమ్ ఆడుతున్నాడేమో అని నాకు అనిపించింది. 2 times లీడర్ అయినప్పటికీ కూడా అతను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ అతనికి రాలేదు. అండ్ నిన్న ఎపిసోడ్ మీరు చూసారో లేదో, నిన్నటి ఎపిసోడ్లో చూసుకుంటే జడ్జెస్ కూడా అన్నారు ఏంటంటే నువ్వు ఇచ్చే గేమ్ ప్లేతో మేము సాటిస్ఫై అవ్వలేదు, వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ యూ అని చెప్పేసి జడ్జెస్ అన్నారు. సో నేను కూడా అతను ఆడిషన్లో చూసినప్పుడు చాలా మంచి ప్లేయర్, మంచి ఫైట్ ఇస్తాడు అందరికీ అని అనుకున్నాను. కానీ ఈ చిన్న చిన్న టాస్క్సే అతను సరిగ్గా కాన్సన్ట్రేషన్తో ఆడలేకపోతున్నాడేమో అని నా పర్సనల్ ఒపీనియన్. అండ్ చూసుకుంటే నిన్నటి ఎపిసోడ్లో అతనికి వరెస్ట్ ప్లేయర్ అని కూడా బ్యాచ్ ఇచ్చారు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ మర్యాద మనీష్. యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చాలా. హీ కెన్ డూ సంథింగ్ మోర్ దెన్ వాట్ హీస్ డూయింగ్ నౌ అని నా పర్సనల్ ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు కామెంట్స్ బాక్స్లో నాకు చెప్పండి. అండ్ అలాగే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ టాప్ 15లో ఆల్రెడీ జడ్జెస్ ఫేవరెట్ ఎవరో తెలిసిపోయారని నాకు అనిపిస్తుంది. అంటే నాకు జడ్జెస్కి వీళ్ళు పక్క హౌస్లో ఉండాలి కాబట్టి వాళ్ళు ఆడకపోయినా తీసుకుంటారేమో అని నా పర్సనల్ ఫీలింగ్. నేమ్స్ చెప్పొద్దు కాబట్టి నేమ్స్ చెప్పట్లేదు. మీకు కూడా అలా ఎవరైనా అనిపిస్తే అది ఎవరు అని మీరు అనుకుంటున్నారు నాకు చెప్పండి. సో ఇప్పటికైతే మనం మర్యాద మనీష్ గారి గురించి మాట్లాడుకుందాం. వేరే వాళ్ళ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.